హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరు బాగుండాలి, అందుట్లో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మటన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. ఏమేమి చేసుకుందామని హాఫ్ కేజీ మటన్ తీసుకున్నామండి. మేము హాఫ్ కేజీ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, హాఫ్ కేజీ బియ్యం, హాఫ్ కేజీ మటన్కు హాఫ్ కేజీ రైస్. ఇక సన్నగా ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవడానికి కోసి పెట్టిన. ఎట్లా కలుపుదాం, ఎట్లా రెడీ చేద్దాం చూస్తాం. ఫస్ట్ హోల్ గరం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. కొంచెం పట్ట వేసుకుందాము. హాఫ్ కేజీ కదా, కొంచెం వేసుకోవాలి పట్ట. కొంచెం పట్ట, 4 లవంగాలు, 4 లవంగాలు, కొంచెం షాజీరా, 1 స్పూన్ షాజీరా, కొన్ని తోక మిరియాలు, ఇవ్వండి తోక మిరియాలు, కొంచెం జాపత్రి, కొంచెం ఎక్కువ ఇంత వేసిన కదా. ఇది మరాఠీ మొగ్గ, ఇది జాజికాయ తెలుసు కదా, జాజికాయ కొంచెం చిన్న ముక్క వేసుకోండి. జాజికాయ, 4 ఇలాచీలు వేసి పౌడర్ వేసుకున్నామండి. ఏదండి ఫైన్ పౌడర్ అయిపోయింది మంచిగా. ఇంత సన్నగా ఉండాలి, ఇంత సన్నగా. ఇది ఇప్పుడు పక్కకు పెట్టుకొని మటన్ తీసుకుంది. మటన్ ఇది హాఫ్ కేజీ మటన్ తెచ్చింది. ఇందులో వేసేసుకోవాలి. నీళ్ళు అన్నీ మంచిగా నీట్గా ఉడవాలి, నీళ్ళు ఉండొద్దు. ఫస్ట్ ఉప్పు వేసుకుందామండి. కిలోకు పిడికెడు అంటాం కదా, ఇట్లా పిడికెడు అంటాం కదా. ఇప్పుడు ఇంత వేసుకోవాలి. హాఫ్ కేజీ కదా, ఇంతనే వేసుకోవాలి. 4 ఏళ్ళ మళ్ళీ కొంచెం అల్లం ఎల్లిగడ్డ మంచిగా వేయాలి. అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా ఉండాలి. ఎంత మంచి వేసుకుంటే మంచిగా ఉంటుంది. అది వేసుకొని కలపాలి. ఇక మసాలా వేసేసుకుందాం. ఇది కావాలండి. కొత్తిమీర తీసుకున్నా, 1 కట్ట కొత్తిమీర తీసుకున్నా. సన్నగా తరుక్కోవాలి. ఇట్లా ఎంత సన్నగా తరుక్కుంటే అంత మంచి గ్రేవీ అవుతుంది మనకు. అది మసాలా రెడీ అవుతుంది. ఇక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాండి. 5 పచ్చిమిరపకాయలు కూడా ఎంత పెద్దగా ఉన్నాయి. ఇవి ఎక్కువ కారం ఉండవులే. మనకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా 2 ఎక్కువ వేసుకోండి చాలు. హాఫ్ కేజీకి మస్తు అయిపోతాయి. ఇది వేసినాం కదా, కలుపుకున్నాం కదా. ఫస్ట్ కొత్తిమీర వేసుకున్నాం. 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీనా, ఈ 4 పచ్చిమిరపకాయలు వేసి కలపాలి. కొంచెం పెరుగు కూడా వేసేయాలి. 1 కప్పు, 1 గిన్నె పెరుగు. మనం ఎంత వేసుకుంటే, మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకుంటే గ్రేవీ మంచి మటన్ అందులో ఉడుకుతుంది అనమాట. పెరుగులనే ఉడుకుతుంది అనమాట. ఇదండి కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెమే, ఎక్కువ వేసుకోవద్దు. కారం మనం తగ్గట్టు వేసుకుందాం. కిలోకు 4 స్పూన్లు కదా, దీనికి 3 వేసుకుందాం. అన్నం తగ్గట్టు దీని తగ్గట్టు వేసుకుందాం. 4 వేసుకుందాం. కారం ఎక్కువ తక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. 3 కాదు. పచ్చిమిరపకాయలు కూడా వేసినాం కదా, గరం మసాలా అదంతా వేసుకుందాం. కాజు వేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది. కాజు, కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇలా మనం బిర్యానీ మసాలా, షాహీ బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు. ఇదే గరం మసాలాతో కూడా చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి, కొంచెం నూనె మనకు తగ్గట్టు వేసుకోవాలి. నూనె మళ్ళీ అది ఉల్లిగడ్డలు వేస్తాం కదా, ఉల్లిగడ్డలు వేసే దాంట్లో కూడా ఉంటుంది. మళ్ళీ నెయ్యి నూనె వేసినాం కదా, ఇలా నెయ్యి నూనె వేసినాము. ఇది నానని ఒక ½ అన్ అవర్ దాకా నానుతుంది. అప్పటి వరకు ఉల్లిగడ్డలు వేయించుకుందాము. అన్నం కూడా అవుతుంది. అయ్యే వరకు నెయ్యి వేయించుకుంటేనే టేస్ట్ వస్తుంది. వేరే తీసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం. గోల్డ్ కలర్ క్రిస్పీగా రావాలి. క్రిస్పీగా వస్తేనే మనం వేసుకుందాం. సన్న కోసి జల్లి ఎగుతాయండి. ఇవి జల్లి ఫ్రై అవుతాయి. ఈ ఉల్లిగడ్డలు వేసి కేసరి పెట్టుకుందాం పక్కకి. ఇక్కడ సిమ్లో పెట్టినండి. ఆనియన్ ఫ్రై అవుతుంది. అప్పటి వరకు ఎసర్లో మనం మసాలా వేసుకున్నాం. ఇక్కడ ఎసరు పెట్టేసిన కొంచెం దాని తగ్గట్టు ఇంత పట్ట, 1 స్పూన్, సగం స్పూన్ పట్ట,
షాజీలు వేసినాం కదా. ఇక కొన్ని తోక మిరియాలండి, కొంచెం అనాస పువ్వు, ఇక కొంచెం జాపత్రి. హాఫ్ కేజీ కదా, కొంచెం కొంచెం వేసుకోవాలి, సేద్ అవుతుంది. అయిపోయింది. 2 బగారాకు వేసుకుందాం. చికెన్లో కూడా 2 వేద్దాం. చికెన్లో కూడా వేసుకుందాం. నెయ్యి వేసుకుందాం. బియ్యం ఉడికితే అంటుకోదన్నమాట. ఇదండి ఇట్లా గోల్డెన్ కలర్లో రావాలి, దూరంగా వేయించుకోవాలి. క్రిస్పీ ఉండాలి. ఆరితే క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఇవి తీసి పక్కకు పెట్టుకుందాం. ఇవ్వండి ఉప్పు అయితే వేసుకుందాము. ఇంతనే వేసుకోవాలి. ఇవ్వండి నీళ్ళు అయితే మసులుతున్నాయి, ఎసరు మసులుతుంది. వేసుకుందాం, ఎసరు వేసుకుందాం. ఇక నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి అయినా నూనె ఏదైనా వేసుకోవాలి. ఒకదానికి ఒకటి అంటుకోదు అన్నము. ఉప్పు కూడా వేసినాము, అన్నీ వేసినాము. ఇక కలిపి మూత పెట్టేద్దాం ఒక పొంగు వచ్చేవాళ్ళు. ఇవ్వండి ఉడుకుతుంది. ఒక పల్లికి ఇరిగేదాకా ఉడకబెట్టాలి. ఒక పల్లికి ఇరిగేదాకా. ఇంకా ఇరగలే, ఇట్లా చూస్తుండాలి మనం చేసేపటికి. ఇంకా ఉడకాలి. మూత పెట్టద్దు, పొంగుతుంది. ఇవ్వండి అన్నం అయితే పల్లికి ఇరిగింది. ఇక ఇట్లా ఇరగాలి పలుపు. ఇట్లా బజ్జీ వంపుకుందాం. ఇక అన్నం అయితే వంపుకున్నాము. ఇక ఇది నానింది మంచి మటన్. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇదండి ఇది కొన్ని ఉల్లిగడ్డలు వేసుకున్నాం, ఫ్రైడ్ ఆనియన్స్. ఇదైతే ఫస్ట్ ఒక లేయర్ అన్నం వేద్దాం. ఒక లేయర్ ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఇంత అన్నం వేసేసుకున్నాం. వేసుకొని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇది కూడా మీరు వేసేసుకున్నారు. దీంట్లో నూనె నెయ్యి ఉంది కదా, అంతా వేసేసుకొని కలుపుకోవాలి. మీదకెళ్ళి కొంచెం నెయ్యి వేసుకోవాలి. మనం కొంచెం నెయ్యి వేసుకున్నాం. మీరు కలర్ ఇట్లా కలుపుకొని పాలలో కలిపి కూడా వేసుకోవచ్చు. నేను ఇట్లా చేతులు కలుపుతున్నా, మంచిగా వస్తుంది. ఇదండి మూత పెట్టేద్దాం. ఇదండి బిర్యానీ అయితే రెడీపోయింది. ఇట్లా ఒక టవల్ చుట్టి బరువు పెట్టాలి దీని మీద. ఇదండి రెడీ అయిపోయింది. వాసన గమ్మ గమ్మ గమ్మ. దమ్ము మీదనే ఉడికిపోతుందండి. ఇక మటన్ అయితే దమ్ మీదనే ఉడికిపోయింది. మంచిగా ఉడికింది. దమ్ బిర్యానీ. ఏం బిర్యానీ? మటన్ దమ్ బిర్యానీ. వెరీ నైస్. ఉడికిపోయింది. బిర్యానీ దమ్ బిర్యానీ మటన్ ఉట్టినే ఉడికిపోయింది. చూడండి వేసుకొని గ్రేవీ కావాలంటే వేసుకొని తినవచ్చు. ఇదండి ముక్క అయితే ఉట్టినే ఉడికిపోయింది. దమ్ బిర్యానీ చూద్దాం ఎట్లుందో.